రైట్, మా ప్రతినిధి గోపీకృష్ణ లైవ్ లో ఉన్నారు. గోపీకృష్ణ, ప్రస్తుతం మోదీ నివాసంలో ఒక కీలక మీటింగ్ జరుగుతోంది. ఆ మీటింగ్ కి సంబంధించి ఎలాంటి అవుట్కమ్ రాబోతోంది? మరోవైపు రాజ్నాథ్ కూడా త్రివిధ దళాధిపతులు సిడిఎస్ తో సమావేశమవుతున్నారు. సో ఈ రెండు ఇంపార్టెంట్ మీటింగ్స్ కి సంబంధించి అవుట్కమ్ ఎలా ఉండబోతోంది? పాకిస్తాన్ భారత్ పైన మిసైల్ దాడులు, డ్రోన్ దాడులు చేస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆపరేషన్ని పరిశీలిస్తున్నారు. పూర్తిగా ఎటువంటి చర్యల్ని పాకిస్తాన్ పైన తీసుకోవాలి అన్న అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఇటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అలాగే ఇటు త్రివిధ దళాధిపతులు రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రితో సమావేశమయ్యారు. పరిస్థితిని రక్షణ మంత్రికి వివరిస్తున్నారు. అలాగే ఇటు జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. సో పాక్ దుశ్చర్యకు ఏ విధంగా గుణపాఠం చెప్పాలన్న అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఈ ఉదయం కూడా చూసాం, భారత ఇటు ఇస్లామాబాద్, లాహోర్ అలాగే రావల్పిండిలో దాడులు చేసిన సమయంలో ఉదయం ప్రధాని నరేంద్ర మోడీకి ఇటు జాతీయ భద్రతా సలహాదారుడు బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. రాత్రి పాకిస్తాన్ జరిపిన దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాం. సో రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది అన్న సమాచారాన్ని ప్రధాని మోడీకి ఇచ్చారు. సో ఇప్పుడు కూడా భారత రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ నుంచి వస్తున్న డ్రోన్లు కానీ మిసైల్స్ని కానీ సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. ఇప్పటివరకు సివిలియన్స్ కానీ ఇతర ఎక్కడా కూడా నష్టం జరిగినట్లుగా కూడా ఎక్కడా రిపోర్ట్ కాలేదు. సో ఇంకా దీనికి సంబంధించిన సమాచారం రావాల్సి ఉంది. ఆ లోపే పాకిస్తాన్ చేస్తున్న దాడులు అలాగే మిసైల్స్ అలాగే ఫైటర్ జెట్స్తో చేస్తున్న దాడులకు సంబంధించి తదుపరి కార్యాచరణకు సంబంధించి ఏ విధంగా స్పందించాలి, దీనికి ధీటుగా భారత సైనిక సంపత్తి, ఆయుధ సంపత్తి పాకిస్తాన్ ముందు చాలా రెట్లు ఎక్కువ. సో భారత్ ఎటువంటి స్ట్రాంగ్ స్టెప్ తీసుకుంటుందన్నది పాకిస్తాన్ కూడా ప్రపంచ దేశాలు ఎక్కువ భయపడుతున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి ఇటు జైశంకర్కి ఫోన్ చేయడం జరిగింది. సంయమనం పాటించాలని చెప్పి కోరుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్కి ఉగ్రవాదంపై పోర్లో మద్దతుగా నిలుస్తామంటున్నారు. కానీ పాక్ ఆర్మీ చర్యను మాత్రం ఖచ్చితంగా ఎండగడతాం, దానికి గట్టి సమాధానం ఇస్తాం. పాక్ ఇదే విధంగా ఈ దాడులను ఉధృతం చేస్తే కనుక దీనికి ధీటైన సమాధానం పాకిస్తాన్ ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కానీ ఇటు ఇతర నాయకులు కానీ ఖచ్చితంగా చెప్తున్నారు. సో ప్రస్తుతం అయితే ప్రధాని నివాసంలో జరుగుతున్న సమావేశాల ఆధారంగా తదుపరి రానున్న కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ పైన గట్టి అటాక్స్ జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని మొదటి నుంచి కూడా భారత్ శాంతి కాముక దేశం, ఎప్పుడు కూడా ముందస్తు దాడులు కానీ యుద్ధాన్ని కానీ మొదలుపెట్టే దేశం కాదు. సో ఖచ్చితంగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపించింది కాబట్టి ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. ఆ తర్వాత భారత దాడిని తట్టుకోలేక, భారత సైనిక చర్యను తట్టుకోలేక పాకిస్తాన్ 15 భారత సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకుని నిన్న రాత్రి జరిపిన అటాక్స్లో కూడా భారత్ని కదిలించలేకపోయింది. వీసమెత్తు కూడా ఒక క్షిపణి కూడా భారత్ని తాకలేకపోయింది. అలాగా S-400 సిస్టమ్ రక్షణ ముఖ్యంగా వ్యవస్థ అనేది పాకిస్తాన్ మిసైల్ అన్నింటినీ కూడా గగనతలంలోనే కూల్చివేసిన పరిస్థితి. ఆ తర్వాత ఈ విధంగా పాకిస్తాన్ వినదు అని చెప్పి పాకిస్తాన్ సైనిక శిబిరాలపైన అలాగే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పైన భారత్ దాడి చేసిన తర్వాత దాన్ని ఓర్చుకోలేక కొన్ని గంటల వ్యవధిలోనే 3 గంటల వ్యవధిలోనే మళ్ళీ భారత్ పైన దాడులకు తెగబడింది పాకిస్తాన్. జమ్మూలో అలాగే ఇటు 3223 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతం ఉన్న 4 సరిహద్దు రాష్ట్రాల్లో ఇటు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లో ఇటు తమ లక్ష్యాలని ఇటు క్షిపణులతో అలాగే డ్రోన్లతో ప్రస్తుతం దాడి చేస్తోంది. ఇటు పాకిస్తాన్ నుంచి భారత్ వైపుకు వచ్చే ఇటు ఏవైతే క్షిపణులు కానీ మిసైల్స్ కానీ వాటి లక్ష్యాలు 400 to 600 కిలోమీటర్స్ రేడియస్ మాత్రమే. సో ఖచ్చితంగా సరిహద్దు రాష్ట్రాలపైన ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ ప్రజలను అప్రమత్తం చేయడం, వాళ్ళని బంకర్లోకి తరలించడం, బ్లాక్అవుట్ పాటించడం. జమ్మూ కాశ్మీర్ అలాగే పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లో కూడా బ్లాక్అవుట్ కొనసాగుతున్న పరిస్థితి. ఎలక్ట్రిసిటీని కట్ చేసి ఇటు డ్రోన్స్, మిసైల్స్ లక్ష్యాలు అవి టెక్నికల్గా సాంకేతికంగా వాటి లక్ష్యాలను అవి చేరుకోగలవు. కానీ వాటిని కూల్చే దిశగా కూడా భారత ప్రభుత్వం భారత రక్షణ వ్యవస్థను S-400 ఒకటి పంజాబ్లో, ఒకటి రాజస్థాన్లో 2 ముఖ్యంగా మోహరించబడి ఉన్నాయి. ఒకటి చైనా సరిహద్దులో మోహరించబడి ఉంది. కాబట్టి సో భారత సరిహద్దులన్నీ ఈ సమయంలో చైనా, బంగ్లాదేశ్ కూడా భారత్ పైన దాడి చేయాలని చెప్పి ఇంతకుముందు కొంతమంది అంతర్జాతీయ స్థాయిలో వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సో ఖచ్చితంగా భారత సరిహద్దులు మొత్తం కూడా భారతదేశం మొత్తం కూడా రక్షణ వ్యవస్థ అలాగే ప్రతి రాష్ట్రం ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తమైన పరిస్థితి. ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. దేశ భద్రత, దేశ సమగ్రత, ప్రజల భద్రత అన్నిటికన్నా ముఖ్యం కాబట్టి సో ఎక్కడ ఎటువంటి నష్టం జరగకుండా
పాకిస్తాన్కి బుద్ధి చెప్పే రీతిలో ప్రస్తుతం వ్యూహరచన అనేది చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఒక అవుట్కమ్ మరి కాసేపట్లో రాబోతోంది. ఒక భారీ చర్య పాకిస్తాన్ అయితే ఎదుర్కోబోతోంది. ఎస్ గోపీకృష్ణ.